సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. కేవలం ఆయన కృప ద్వారా మనం ఈరోజు బ్రతికి ఉన్నాము. ఆయన కనికరము ద్వారా ఆయన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఆయన నామములో మనము కూడుకొనగలిగాము. దేవుని యొక్క నామములో మనము ప్రార్థనలు చేసుకొనగలుగుచున్నాము. మరియు జీవము కలిగినటువంటి వెలుగై ఉన్నటువంటి నిత్య జీవపు మాటలు వినుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. 34వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. 34వ కీర్తన 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, సత్యమును, నిత్య జీవాన్ని మనకు బయలుపరచునుగాక. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఈ మాట ప్రస్తుతము మనము జీవిస్తున్నటువంటి తరములో ఆపదలు రాకుండా, అంటే ఎవరు కూడా కోరుకోము ఆపదలు, శ్రమలు. కానీ ఆపదలు, శ్రమలు ఎవరికి వస్తున్నాయి అంటే నీతిమంతునికి, నీతిగా జీవించాలనే ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఆపదలు అనేకములు. అది దేవుని వాక్యమే సెలవిస్తుంది. తర్వాత రెండో విషయం కూడా ఉన్నది. వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే చాలాసార్లు తన శిష్యులకు చెప్పినటువంటి విషయమే. చూడండి, నన్నే, అంటే ఏ పాపము చేయనటువంటి నన్నే, ఏ అవినీతి కార్యములు చేయనటువంటి నన్నే వీరు దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నాకు ఇన్ని ఆపదలు కలుగుచున్నాయి. ఇక మీరు తప్పకుండా లోకంలో యేసు శిష్యులుగా, యేసును వెంబడిస్తున్నటువంటి వారుగా, యేసునందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారికి తప్పకుండా శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి. కానీ దాంట్లో ఒక మళ్ళా శుభవార్త ఉంది. ఏంటంటే వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించును. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు మరియు శిష్యులు కూడా, యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత కూడా శిష్యులు వారు విన్న, నమ్మిన విషయాలను బట్టి ఎక్కడికి పోయినా ఆపదలు, ఎక్కడికి వెళ్ళినా కానీ వారు ఆపదల గుండా వెళ్ళారు. 11వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు తాను వెళ్ళినటువంటి అనేక శ్రమలను గురించి ఓకే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము 23వ వచనము నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని.
అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. సాధారణంగా ఎవరైనా చెరసాలలో ఉంటే, చెరసాలలో ఉన్నటువంటి వారు ఏదైనా తప్పు చేసి ఉంటారు అన్న ఆలోచన వస్తుంది. ఎవరైనా దెబ్బలు తింటుంటే ఏ తప్పు చేయకుండానే దెబ్బలు తింటాడా అన్న తలంపు వస్తుంది. యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన నైన ఆపదలలోను దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అంటే వారి విశ్వాసానికి తగినటువంటి శ్రమలు తప్పకుండా నీతిమంతులు అని చెప్పబడే వారికి తప్పకుండా వస్తాయి. 28వ వచనము 2 కొరింథీ 11:28. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్టుపడైనా నాకును మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గుర్చి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదా నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రిని దేవుడు ఎరుగును. వీటన్నిటిలో ఈ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించను. దేవునికి స్తోత్రం. కలుగు ఆపదలు అనేకములు. ఈ దావీదు గారు రాసినటువంటి 34వ కీర్తన 19వ వచనములో తన జీవితంలో కూడా ఒక్క విషయంలో తప్ప చాలా విషయాలలో నీతిమంతునిగా జీవించినటువంటి వాడు, దేవునికి హృదయానుసారిగా ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ తన సొంత వారితో ఆపదలు, అన్యులతో ఆపదలు, తన సొంత రాజ్యంలో అధికారులతో ఆపదలు. కనుక అప్పుడు మానవాళి ఏం ఆలోచిస్తుంది? అసలు ఎందుకు నీతిమంతునిగా జీవించాలి? ఎవరు ఆపదలను కోరుకుంటారు? నీతిమంతునిగా జీవించాలంటే ఆపదలు తప్పవు. కానీ ఎవరికి ఆపదలంటే ఇష్టము? ఎవరికి కష్టాలంటే ఇష్టము? కాబట్టి ఈ కష్టాలు, ఈ ఆపదలు, ఈ అవమానాలు తప్పించుకోవాలంటే ఎట్లా జీవిస్తే ఇవి తప్పించబడతాం అన్న కోణంలో మన ఆలోచన సాధారణంగా అందరికీ ఉంటుంది. ఇక్కడ ఏదేమైనా, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నీతిగానే జీవిస్తాను. కష్టాలు వస్తే దేవుడు తప్పిస్తాడు. ఆయన ఎట్లా తప్పించే పద్ధతులు వేరే. దేవుడు నీతిమంతునికి కలుగు ఆపదల నుంచి ఎలాగూ తప్పిస్తాడు. నంబర్ 1, నేరుగా తప్పిస్తాడు. వారి నోట పడకుండా తప్పిస్తాడు. నంబర్ 1. నంబర్ 2, ఆ శ్రమలలో ఆనందాన్ని పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ శ్రమలు శ్రమలుగా అనపడవు వారికి. ఆ శ్రమలు శ్రమలుగా అనపడవు. నేను లోకానికి సిలువ వేయబడ్డాను, లోకము నాకు సిలువ వేయబడింది, నేను క్రీస్తుతో కూడా చనిపోయిన వాడను, మీరు నన్ను ఎంత అవమానపరిచినా నాకేం కాదు.
అది పెద్ద ఒక గొప్ప ఆత్మ ఆత్మీయ స్థాయి అది. నీతిమంతుని శ్రమలలో నుండి దేవుడు తప్పించే పద్ధతిలో ఇరుకులో విశాలత. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకేం అనపడదు. అది అదేంటంటే దాన్ని ఏమంటారంటే పాపానికి చనిపోవుట. కోపం రాదు. దాని గురించి ఊరికే జ్ఞాపకం చేసుకొని బాధపడరు. అది మర్చిపోయేటటువంటి ఆత్మ. ఆ దుఃఖానికి ఆపదలకు గుర్తు చేసుకొననటువంటి ఆత్మ. ఇది దేవుడు ఆ విధంగా నీతిమంతుని ఆపదల నుంచి రక్షిస్తాడు. మూడవది ఏంటంటే తనకు ముందున్నటువంటి మహిమను చూచినప్పుడు తనకు కలగబోయేటటువంటి బహుమానమును పొందబోయేటటువంటి బహుమానమును నిత్య జీవము ఎప్పుడైతే బయలుపరచబడుతుందో ఈ లోకంలో వారు వెళ్ళేటటువంటి ఆ శ్రమలుగా అనపడవు. ఆపదలైతే తప్పకుండా వస్తాయి. ఆ ఆపదలు బయటి వ్యక్తికి కనపడితే గాని అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి కనపడవు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి అది. ఒక నిర్ణయం తీసుకున్నాం, నీతిమంతునిగా నేను జీవిస్తాను. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం అనుకోండి. ఏ మనుషుడు కూడా తన సొంతగా నీతిమంతునిగా నేను జీవిస్తానన్నటువంటి మనసు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి సహాయం చేస్తూ ఉంటే మనకు ఆ మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను కాదు, నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తే వాటిని ఆ శ్రమలను ఆయన అనుభవిస్తాడు. నేను కాదు కష్టపడేది, నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తే కష్టపడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. 73వ కీర్తనలో ఒక నీతిమంతుడు కనపడతాడు. నీతిమంతుడు కనపడతాడు. ఆ నీతిమంతుని స్థితి, జీవితము ఇతరులతో పోలిస్తే చాలా దీనంగా ఉంటుంది. వీళ్ళకున్నంత ఆరోగ్యం లేదు, వీళ్ళకున్నంత ధనము లేదు, వీళ్ళకున్నంత బంగారు లేదు, వీళ్ళకున్నంత మేడల మిద్దెలు ఈయనకు లేవు. ఈయనకున్నటువంటిది ఒకటే నీతి జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఈ వ్యక్తి వీళ్ళని చూచినప్పుడు బాధ వస్తుంది. ఏంటి ప్రభువా, నేను ఇంత నీతిగా జీవిస్తే నాకింత అవమానమా? వీళ్ళు ఎంత గర్వముగా ప్రవర్తిస్తున్నారు, దేవుణ్ణి ఎరగరు, దేవునికి విరోధంగా మాట్లాడతారు, వీళ్ళు ఎంత ధనవంతులుగా అవుతున్నారు. మన భాషలో మాట్లాడితే అన్యజనులే బాగా ఎదుగుచున్నారు, మేము క్రీస్తుని నమ్ముకుంటుమి, వాక్యాన్ని నమ్ముకుంటుమి, సంఘాన్ని నమ్ముకుంటుమి, మరి మాకేంటి అన్న కోణము పరిశుద్ధాత్మ దేవుడు దేంతో పోల్చాడంటే, ఈ విధంగా పరిశుద్ధంగా నీతిగా జీవించు వారు ఇతరులను చూచి నాకెందుకు ఇట్లా స్థితి వచ్చింది అని అనుకునేటటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు దేంతో పోల్చాడంటే పశువుతో పోల్చాడు. ఆ వ్యక్తే అనుకున్నాడు, ఆసాపు అనేటువంటి వ్యక్తి, నేను పశువు వలె ఆలోచిస్తున్నాను. పశువు అంటే రకరకాల పశువులు. మనం తిడతాం కదా పశువుల పేర్ల మీద. కొంతమందిని వాళ్ళ పేర్ల ఎత్తి ఆ పశువుల పేర్లు కుక్క, నక్క, గాడిద. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరంటే ఇతరులను చూచి పోల్చుకొని నాకెందుకు దేవుడు ఇది చేశాడు, వాళ్ళకెందుకు, అసలు వాళ్ళకి ఏం తెలియదు, విరోధంగా దేవునికి విరోధంగా ఉంటారు కానీ వాళ్ళు ఎదుగుతారు.
నేను నీతిగా ఉంటే నాకే నా ఆపదలు. పశువు వలె ఆలోచించి తిని ప్రభువు జవాబిస్తున్నాడు, వారి అంతము కాలు జారు చోటనే ఉన్నది, నీ అంతము నిత్య జీవము దారిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దాని ద్వారా ఒక మంచి మేలు ఉన్నది. పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా తన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 5వ వచనము నుండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. శోధనల చేత మన విశ్వాసము పరీక్షలకు నిలిచినదై. తప్పకుండా నీతిమంతులకు ఆపదలు వస్తాయి. అయితే ఆపదలు వచ్చినప్పుడు విశ్వాసముతో నిలబడుట. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసము నాకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. వీళ్ళ దృష్టి పైన వాటినే. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. ఈ పోల్చుకొనడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి మనస్సు. నీతిమంతులకు ఉండవలసినటువంటి మనసు కాదు. పోల్చుకుంటే నేను నీతిగా జీవించడం వల్ల నాకేం ఫలం లేదు, అప్పుడప్పుడు నేను వారి వలె ఉండడానికి కొంచెం మార్గం తప్పినా పర్వాలేదు అని దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు ప్రక్కకు తొలగి అవినీతి కార్యములు చేయుట ద్వారా నేను బాగా ఉంటాను, ఈ ఆపదలు అవమానాలు శ్రమలు ఎందుకు? కనుక యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పినటువంటి విషయాలు ఇదే. పేతురు గారు 5వ అధ్యాయంలో 8వ వచనంలో మీకు తప్పకుండా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అందరికీ అవే జరుగుతున్నాయి. విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారందరికీ అపవాది ద్వారా శోధనలు. అపవాది శోధన ఎట్లుంటుందంటే, నువ్వు నా మాట వింటే నీకు నచ్చింది ఇస్తా, వినకపోతే నిన్ను శిక్షిస్తా, నీకు అవమానం తెప్పిస్తా. ఇది చూడండి, అపవాది నువ్వు నా మాట విన్నవనుకో నీకు కావలసినంత ఇస్తా, వినకపోతే నీకు కలుగు శ్రమలు అనేకములు తీసుకొని వస్తా. అందరిలో అవే జరిగిస్తున్నాడు అపవాది. అప్పుడు 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి
స్థిరపరచి బలపరచును. కొంచెము కాలము శ్రమపడిన మీదట దేవుడు తానే, దేవునికి వదిలిపెట్టేద్దాం. నీతిగా జీవిస్తున్నాము, నీతి సూత్రాలు కలిగి జీవిస్తున్నాము, కష్టమైన ఓర్చుకుంటున్నాము. ఇది ఎంతకాలం అంటే కొంచెము కాలం. అప్పుడు దేవుడు మన మనసును గట్టిగా చేస్తాడు. చేసి కష్టము కష్టముగా కనపడదు, నష్టం నష్టముగా కనపడదు, అవమానం అవమానంగా కనపడదు. ప్రభువునే మనం చూడగలుగుతాము. అప్పుడు మనము స్థిరపరచబడతాము, బలపరచబడతాము. కనుక నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకములు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవ వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవ వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. సియోను కొండ ఎంత గట్టిగా ఉంటుందో, కొండ ఎక్కడన్నా కదులుతుందా? కదలకుందురు సియోను కొండవలే, బెదరకుందురు యుద్ధరంగమున. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత కష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవ వేయుచుందురు. ఫలమునిత్తురు అకాలమందున. అకాలమందున, అకాలమందునంటే కాలం, సమయము లేదు అంటే ఈ సీజన్ కాదు. ఈ సీజన్లో పండ్లు రావు. ఈ సీజన్లో అంతా ఎండిపోయినట్లే ఉంటుంది. ఎవరేమి ఆశ పెట్టుకోకండి. కానీ ఆ సమయములో కూడా ఫలమునిత్తురు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, అకాలమందు పుట్టిన నాకు ఆయన ప్రత్యక్షమాయను. ఆయన నాకు కనపడాను. అకాలమందు ఫలమునిత్తురు అకాలమందున, అలయకుందురు దాతృత్వమందున. వెలుగు చూతురు అంధకారమందున, వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. వెలుగు చూతురు అంధకారమందున, అంధకార సమయములలో ఆపదలలో వెలుగు చూచే గొప్ప ఆశీర్వాదం. వెలుగు చూతురు అంధకారమందున,
వెరువ కుందురెట్టిదు వార్తకైనను సర్వశక్తుని వడిలో విశ్రమింతురు. సర్వశక్తుని వడిలో విశ్రమింతురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవ వేయుచుందురు. ఎడారి జీవితము, ఆపదల జీవితము, కష్టముల జీవితము, అక్కడ కూడా మువ్వ వేస్తారు, ఫలమునిస్తారు, వెలుగై ఉంటారు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు, సొంత నీతిలో అతిశయించకుందురు. ఎంత అద్భుతమైనటువంటి పాట చూడండి. సొంత నీతితో అతిశయింపకుందురు. దేవుడిచ్చే నీతి. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు, సొంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపింపచూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ తీర్పులో సిగ్గు నొందకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవ వేయుచుందురు. ఎడారి తప్పదు, ఎడారి ప్రయాణం తప్పదు. కృత నిబంధన అంతా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఎడారి ప్రయాణంతో పోల్చబడి, అక్కడ భౌతికమైనటువంటి ఆ ఎడారిలో ఏమీ ఇతర శోధనలు లేవు, కానీ భౌతికమైనటువంటి నీళ్ళ కొరకు, ఆహారం కొరకు, మాంసం కొరకు ఇక కొన్ని శోధనలు వారు ఎదుర్కొన్నారు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారికి ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా తప్పించును. యెహోవా తప్పించును. వాగ్దానం, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నిన్ను తప్పించే బాధ్యత నాదే. దేవునికి స్తోత్రం. మనల్ని తప్పించే బాధ్యత యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగా. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలు ప్రభా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు చెప్పావు. అదే మాటలు ప్రభా నాకు గుర్తు చేశావు, మాకు గుర్తు చేశావు. ఆపదలు వస్తాయని చెప్పావు. ఆపదల్లో నుండి నాయన మేము ఏ విధంగా తప్పించబడతాము అని కూడా చెప్పావు. కాబట్టి ప్రభా, ఎట్టి అవమానమునైనా, ఎట్టి శ్రమనైనా నీ వైపు చూస్తూ ప్రభా, వాటి నుండి నాయన మీరు మమ్మల్ని విడిపించమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.